హలో ఎవ్రీబడి, ఈరోజు బిర్యానీకి బాదుషా లాంటి చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 2 గంటల నెయ్యి, ఒక 2 గంటల నూనె పోసుకోవాలి. 1/2 కేజీ ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ మారుతున్నాయి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఇదంతా ఇట్లా మంచిగా కలర్ మారాలి. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 2 కేజీస్ చికెన్ ఇలా పెద్ద ముక్కలు ఉండాలి. కొంచెం చక్రం పువ్వు, మిరియాలు, జాపత్రి ఈ 3 కలిపి దంచి వేసుకోవాలి. ఇది కంపల్సరీ వేయాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి. ఇది షాయి బిర్యానీ మసాలా వాడతా నేను. మీరు ఏదైనా బిర్యానీ మసాలా వాడుకోవచ్చు. ఇది 2 టీ స్పూన్లు. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టీ స్పూన్ సాల్ట్. ఒక 10-15 పచ్చిమిర్చీలు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నది. తర్వాత ఒక 5-6 బగారాకులు, ఒక 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వేసినాము. ఒక 4 టీ స్పూన్ల కారప్పొడి, కొన్ని ఇప్పుడు మనం గోలిచి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అందులో నుండి సగం వేసుకోవాలి. సగం మనం అన్నం పైన వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయను ఇలా రసం పిండుకోవాలి. ఒకసారి ఇలా కలపాలి. ఈ ముక్కలకి ఎంత పట్టిస్తే అంత మంచిగా జ్యూసీగా అవుతాయి. ఇప్పుడు ఇంకా మనం ఇంకొక కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు అప్పుడు వేసినాము, 1 కప్పు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాము. 1 గుప్పెడు పుదీనా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను సాజీరా. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపి కంపల్సరీ ఓవర్ నైట్ పెట్టేసేయాలి. ఈ చికెన్ నానితేనే బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. రాత్రికి చేసేది ఉంటే పొద్దున అన్నీ కలిపేసి పెట్టాలి. ఈ బాస్మతి రైస్ 1.5 కిలో తీసుకున్న. 2 కిలోల చికెన్ అయితే 1.5 కిలో రైస్ 1 గంట నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి నీళ్లు పెట్టేసేయాలి. కొంచెం ఎక్కువనే పెట్టాలి నీళ్లు. కొంచెం బగారాకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం బగారా పువ్వు, సాజీరా ఇవన్నీ వేడి నీళ్ళలో వేయాలి. నీళ్ళు వేడైనాకనే వేయాలి. పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం రైస్కు మంచిగా పట్టుకోవాలి కదా. నీళ్ళు మంచిగా ఎసరు వచ్చినాక ఇలా మనం నానిన బాస్మతి రైస్ను వేసేసుకోవాలి. నీళ్ళు మంచిగా బాయిల్డ్ అవుతున్నప్పుడే రైస్ వేయాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఆ స్టవ్ ఫుల్ మీద ఉండాలి. మనం రైస్ కింద పెట్టిన స్టవ్ ఫ్లేము ఫుల్ ఉండాలి. ఇప్పుడు నిన్న మనం రాత్రి గోలిచి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, బిర్యానీ గిన్నెలో అదే గిన్నె పెట్టేసి 8 అవర్స్ నానిన చికెన్ ఉంది కదా అది తీసేసి అదే గిన్నెలో వేసేయాలి. ఇప్పుడు పైనుండి 1 గరిటెడు నెయ్యి పోసేయాలి, 1 గరిటెడు ఆయిల్ పోసేయాలి. ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. కలిపేసి ఇప్పుడు కొన్ని మనం గిన్నె కడిగిన నీళ్ళు కూడా కొన్ని పోసుకోవాలి. ఒక 1 కప్ అన్ని పోయాలి వాటరు. ఇప్పుడు అటు సైడ్కు మనం గిన్నె పెట్టినాము. ఇలా 2 స్టవ్లు ఆన్ మీద ఉండాలి. ఫుల్ ఫ్లేమ్ పైన ఉండాలి. అటు సైడు మనం వేడి నీళ్ళు ఎసరు వచ్చినాక రైస్ వేసినాం కదా, వెంటనే ఒక 2 మినిట్స్ లోపలనే మనం ఒక వాయి రైస్ తీసి ఈ చికెన్ పైన వేయాలి. ఆ రైస్ అస్సలే ఉడకొద్దు, ఎందుకంటే ఇందులో వాటర్ ఉంది, పెరుగుంది. అట్లా చికెన్ పైన ఒక 1 ఇంచ్ వరకు ఈ బియ్యం రైస్ లాంటివి వేసేయాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ వరుస వేసేటప్పుడు ఆ బియ్యము మనకు 50% ఉడకాలి. రైస్ ఇట్లా లేయర్స్ వేయాలి. చూడండి, ఒక 50% ఉడికింది. పలుకు కూడా బాగానే ఉన్నది. ఇది సెకండ్ లేయర్గా వేసుకోవాలి. అంతా ఒకేలాగా వేసుకుంటే అన్నం కరెక్ట్గా కాదు బిర్యానీ. ఇట్లా కరెక్ట్గా ఫాలో కండి.
నేను ఎట్లా లేయర్స్ వేస్తున్నానో అట్లనే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు థర్డ్ లేయర్ రైస్ మొత్తం ఉడికిపోవాలి. మనకు పైదాకా వాటర్ రాదు కదా, అందుకని ఈ రైస్ ఒక 90-95% దాదాపుగా మొత్తముగా ఉడికిపోవాలి. అది పైన లాస్ట్ లేయర్గా వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు పైన సగం ఆనియన్స్ ఉంచుకున్నాం కదా, ఆ సగం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ ఒక నిమ్మకాయను రసం పిండుకోవాలి. తర్వాత ఇప్పుడు పైనుండి ఒక గరిటె నెయ్యి తీసుకొని వేడికి పక్కకు పెట్టి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ లోపల నెయ్యి వేడైంది. 1 టేబుల్ స్పూను సోంపు, ఇది కంపల్సరీ పోసుకోవాలి, చాలా బాగుంటుంది. దీంతో డైజెషన్ కూడా అవుతుంది. అట్లా పైకి వెళ్ళి పోసేసి ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసేయాలి. సిల్వర్ ఫాయిల్తో సీల్ చేస్తే లోపల వేడితోని మంచిగా దమ్ అయిపోతుంది బిర్యానీ. లేదంటే గోధుమ పిండి కూడా పెట్టి సీల్ చేయొచ్చు. నేనైతే సిల్వర్ ఫాయిల్ పెట్టేసి సీల్ చేసినాను. ఇప్పుడు మనకు మాడకుండా ఉండడానికి ఒక పెంక పెట్టాలి. దానిపైన మనం బిర్యానీ పెట్టేసి ఫ్లేమ్ ఒక 5 నిమిషాలు హై మీద పెట్టాలి. తర్వాత ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. తర్వాత ఒక 20 నిమిషాలు ఎక్దమ్ స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఈ స్టెప్ మాత్రం మర్చిపోవద్దు. చూడండి, మొత్తం 45 నిమిషాలు అయిపోయింది. బిర్యానీ మంచిగా కుక్ అయింది. లోపల మనం బియ్యంలాగా వేసిన చికెన్లో ఉన్న వాటర్తో ఉడికింది. పైన కూడా మొత్తం అంతా ఒకేలాగా ఉడికింది. చూడండి, రైస్ అంతా మంచిగా పొడిగా విప్పుకున్నట్టుగా చాలా బాగుంది. చికెన్ కూడా 100% మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని చూడండి, సర్వ్ చేసుకుందాం. ఎంత బాగుందో, మంచి అరోమా వస్తుంది చికెన్ బిర్యానీలో నుండి. కమ్మటి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం కొంచెం చికెన్ సూపు రైతా సైడ్కి పెట్టుకొని ఈ బిర్యానీ తింటుంటే చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మంచిగా 7-8 గంటల పాటు నానింది కదా. చూడండి, ముక్క కూడా లోపల దాకా మసాలా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా చెయ్యండి. ఈ బిర్యానీని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.